హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్గా టైటిల్ వైపు వడివడిగా అడుగులు వేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న నిఖిల్కి ఎవరి నుంచి మద్దతు లభించడం లేదు. చివరికి బిగ్ బాస్ కూడా నిఖిల్ని టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంతకీ ఏమైంది అంటే, ఈ వారం మెగా చీఫ్ టాస్క్ జరిగిన సంగతి తెలిసిందే. ఇదే చివరి మెగా చీఫ్ టాస్క్ అంటూ బిగ్ బాస్ కూడా చెప్పాడు. ఎందుకు అంటే, ఇక ఈ వారం గెలిచిన వారు 13వ వారానికి బిగ్ బాస్ హౌస్కి మెగా చీఫ్గా నిలుస్తారు. దీంతో సెమీఫైనల్ వీక్, ఫినాలే వీక్కి బిగ్ బాస్ హౌస్కి మెగా చీఫ్ అనేవారు ఉండరు. ఈ నేపథ్యంలోనే మెగా చీఫ్ కంటెండర్స్ని ఎంపిక చేసే టాస్క్లో భాగంగా టీ-షర్ట్స్ ఛాలెంజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో అందరి టీ-షర్ట్స్ బిగ్ బాస్ బయట నుంచి విసిరాడు. కొందరికి డ్యామేజ్ అవ్వగా కొందరు టీ-షర్ట్స్ని కాపాడుకొని కంటెండర్స్గా నిలిచారు. అయితే నిఖిల్ టీ-షర్ట్ అలాగే రోహిణి టీ-షర్ట్ బిగ్ బాస్ విసరలేదు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే కంటెండర్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఒక్కరు ఎవరు అనేది హౌస్మేట్స్ నిర్ణయిస్తారు అంటూ డిసిషన్ హౌస్మేట్ చేతుల్లో పెట్టేశారు. ఇంకేముంది, నిఖిల్ని టాస్క్ నుంచి ఎప్పుడెప్పుడా అని తప్పించాలని ఎదురు చూస్తే చాలామంది హౌస్మేట్స్ ఏకధాటిగా రోహిణికి మద్దతు తెలిపి నిఖిల్ని మెగా చీఫ్ రేస్ నుంచి అవుట్ చేశారు. ఇది తీవ్ర అన్యాయంగా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎందుకు అంటే, ఇదే ఈ సీజన్ చివరి మెగా చీఫ్ టాస్క్ కాబట్టి అందరికీ సమానంగా అవకాశం ఇచ్చి నిఖిల్ టీషర్ట్ కూడా పైనుంచి విసిరేసింటే తన టీషర్ట్ని నిఖిల్ ఎలాగైనా కాపాడుకొని మెగా చీఫ్ కంటెండర్ అయ్యేవాడు. కానీ నిర్ణయం హౌస్మేట్ చేతుల్లో పెట్టడంతో నిఖిల్ చేసేదేమీ లేక ఇక సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. అనుకున్నట్టుగానే నిఖిల్ని ఎవరూ మద్దతు తెలపలేదు. దీంతో రోహిణి మెగా చీఫ్ కంటెండర్గా అయ్యింది. దీన్ని బట్టే అర్థమవుతుంది, బిగ్ బాస్ కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ నిఖిల్ని మెగా చీఫ్ అవ్వకుండా అడ్డుకున్నాడు అని చెప్పవచ్చు. మరి బిగ్ బాస్ నిఖిల్ని టార్గెట్ చేసి తీవ్రంగా అన్యాయం చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.